హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వన్, పరిశీలించుట ద్వారా ప్రవర్తనలో మార్పు చెందుటను ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, అభ్యసించుట. మానసిక రుగ్మతలకు చికిత్స చేయు విధానము. ఆన్సర్ థర్డ్ వన్, సైకోథెరపీ. అమ్నీసియా అనగా? ఆన్సర్ సెకండ్ వన్, మతిమరుపు. నెక్స్ట్ వన్, డిమెన్షియా అనగా? జ్ఞాపక శక్తి తగ్గుట. నెక్స్ట్ వన్, వృద్ధులలో వచ్చే సైకోసిస్ను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, సినైల్ సైకోసిస్ అని అంటారు. భ్రమతో ఒక వ్యక్తి జబ్బుతో బాధపడుతున్నాడని తలపోయుటను డాష్ అంటారు. ఆన్సర్ సెకండ్ వన్, హైపోకాండ్రియా. నీటిని చూసి భయపడుట డాష్ అంటారు. హైడ్రోఫోబియా. మానసిక వ్యాధి యందు ఉపయోగించు మందులు. ఆన్సర్ ఫస్ట్ వన్, ట్రాన్స్క్విలైజర్స్. ఈసీటీ యందు విద్యుత్తును ఎన్ని వోల్టులలో ప్రవహింపజేస్తారు? ఆన్సర్ ఫస్ట్ వన్, 70 నుంచి 130 వోల్ట్. బాధను కలిగించి ఉద్వేగాలను అచేతన స్థితికి తరలించడాన్ని డాష్ అంటారు. ధమనులు. నెక్స్ట్ వన్, వృద్ధులను గురించి తెలియజేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, జిరియాట్రిక్స్. ప్రవర్తనను గురించి తెలియజేయు శాస్త్రంను డాష్ అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రము. ఆన్సర్ ఫస్ట్ వన్, సైకోస్ అనగా? ఆత్మ. ఆత్మ లేక మనసును గురించి తెలియజేయు శాస్త్రాన్ని ఏమంటారు? సైకాలజీ. అనుకూల ఉద్వేగమునకు ఉదాహరణ. ఆన్సర్ సెకండ్ వన్, సంతోషం. ప్రతికూల ఉద్వేగమునకు ఉదాహరణ. ఆన్సర్ థర్డ్ వన్, డెలీరియస్ మేనియా. మేనియా యందలి రకాలు. ఆన్సర్ పైవని, హైపోమేనియా, ఆక్యూట్ మేనియా, డెలీరియస్ మేనియా. పాక్షికముగా చైతన్యంతో ఉండు స్థితిని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, నిర్గంత్ర పోవుట. నెక్స్ట్ వన్, స్మృతిరహిత్యమునకు లేక జ్ఞాపకమును కోల్పోవుటను అమ్నీసియా అంటారు. ఆన్సర్ సెకండ్ వన్, దొంగతనము చెయ్యవలనన్న ప్రవృత్తిని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, క్లెప్టోమేనియా. నెక్స్ట్ వన్, మనస్సుకు దేహమునకు సంబంధించిన మానసిక ప్రవర్తనను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, సైకోసోమాటిక్. ప్రపంచంతో సంబంధించిన మానసిక ప్రవర్తనకు ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్, ఫ్యాంటసీ, డేడ్రీమింగ్. నెక్స్ట్ వన్, మాట్లాడు మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండుటను ఏమంటారు? ఆన్సర్ థర్డ్ వన్, ఇర్రిలవెంట్ టాక్. నెక్స్ట్ వన్, రోగిని ఆరోగ్యము విషయంలోనూ శారీరకముగాను సాంఘికముగాను మానసికముగాను కూడా సాధ్యమైనంత వరకు సాధారణ పరిస్థితి తీసుకొని వచ్చుటను డాష్ అంటారు. ఆన్సర్ థర్డ్ వన్, పునర్వాస కల్పనము. ఈ క్రింది వానిలో సాంఘిక సమస్యలు. ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్, వ్యభిచారము, బాలనేరము. బాల నేరస్తులు తయారగుటకు కారణాలు. ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్, విచ్ఛిన్న కుటుంబము, విరుద్ధ సహచారులు. ప్రజ్ఞ సూత్రం. ఆన్సర్ ఫస్ట్ వన్, MA/CA × 100. అనుకూల ఉద్వేగాల వలన కలుగు ఫలితము. ఆన్సర్ ఫస్ట్ వన్, సంతోషం. అభ్యసనము ఏ దశలో ఎక్కువగా ఉండును? వయోజన దశ. ఆన్సర్ థర్డ్ వన్, ఉద్వేగము వలన కలుగు వ్యాధి. ఆన్సర్ సెకండ్ వన్, పెప్టిక్ అల్సర్. మానవ జీవితంలో ముఖ్యమైన దశ కౌమార దశ. ప్రాథమిక సమూహము ముఖ్యమైన విధి. ఆన్సర్ పైవన్నీ. సాంఘీకరణము, మూర్తిమత్వ అభివృద్ధి, రక్షణ. సామూహిక ప్రక్రియలు. ఆన్సర్ సెకండ్ వన్, సంఘర్షణ. గ్రామ సమూహములో ఉండునది. ఆన్సర్ థర్డ్ వన్, ఇరుగు పొరుగు.
నెక్స్ట్ వన్, వ్యక్తి మానసిక ఆరోగ్యము దేనిపై ఆధారపడి ఉండును? ఆన్సర్ థర్డ్ వన్, సామాజిక సమస్యలు. మానసిక అనారోగ్యమునకు కారణాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ వన్, ఒత్తిడి, మెదడుకు సంబంధించిన వ్యాధులు. మానసిక వ్యాధులకు గల వివిధ రకములైన చికిత్సలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. మందులు, మానసిక చికిత్స, పునర్వాసం, సామాజిక చికిత్స, పునర్వాసం. నెక్స్ట్ వన్, బుద్ధి మంద్యమునకు కారణములు ఏవి? ఆన్సర్ పైవన్నీ. మందుల దుష్భావము, తలపై గాయాలు, మెదడుకు సంబంధించిన వ్యాధులు. కరెంట్ చికిత్స ఈ క్రింది మానసిక రోగులకు అవసరమగును? ఆన్సర్ అన్నిటికీ. ఆన్సర్ ఫోర్త్ వన్, స్కిజోఫ్రీనియా, మూర్ఛ, భ్రాంతి. అల్పకారమైన మానసిక వ్యాధి ఏది? ఆన్సర్ ఫస్ట్ మరియు సెకండ్, మేనియా, ఫోబియా. నెక్స్ట్ వన్, మానసిక వ్యాధిలో గల ముఖ్య లక్షణాలు ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. తికమకతనము అంటే తికమక పడడం, తప్పుగా అర్థం చేసుకొనుట, భ్రాంతులు మరియు జ్ఞాపక శక్తి తగ్గుట. పిల్లల యందు అసాధారణ ప్రవర్తనకు లక్షణాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. అన్నము తినకపోవుట, నిద్రపోకపోవుట, అతిగా ఏడ్చుట. స్కిజోఫ్రీనియా ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? 15 నుంచి 30 సంవత్సరాల వారికి. నెక్స్ట్ వన్, ఆర్గానిక్ బ్రెయిన్ డిసీజ్కు ఎక్కువగా ఏ విటమిన్లు ఇవ్వాలి? ఆన్సర్ ఫస్ట్ వన్, B1, B6, B12. కమ్యూనికేషన్ ఎన్ని రకాలు? ఆన్సర్ పైవన్నీ. ఏకముఖ, ద్విముఖ, ముఖాముఖి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.